తిరిగి వార్తలకు స్వాగతం. పొదలకూరు పట్టణంలో పవన్ కళ్యాణ్ అభిమానులు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. రోడ్లను శుభ్రపరిచి ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతను పాటించాలని కోరారు. పొదలకూరు పట్టణంలో పవన్ కళ్యాణ్ అభిమానులు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. పెట్రోల్ బంక్ సెంటర్ నుండి బస్టాండ్ సెంటర్ వరకు రోడ్లను శుభ్రపరిచారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛ భారత్ లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. నరేంద్ర మోదీ స్ఫూర్తితో ఈ కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. దళితులకు శాపంగా మారిన 101 జీవోను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ దళిత విద్యార్థి సేన నాయకులు అరవ పూర్ణప్రకాష్ డిమాండ్ చేశారు. అంబేద్కర్ భవన్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలోని దర్గామిట్టలో ఉన్న అంబేద్కర్ భవన్లో దళిత విద్యార్థి సేన ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా దళిత విద్యార్థి సేన నాయకులు అరవ పూర్ణప్రకాష్ మాట్లాడుతూ 101 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ జీవో వలన దళితులు నష్టపోతున్నారని చెప్పారు. దళితుల సమస్యలు పరిష్కరించాలని తెలియజేశారు. ఈ సమావేశంలో దళిత సంఘాల నాయకులు గంగాధర్, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. సమాజంలో స్త్రీలపై పెరిగిపోతున్న హత్యలు, అఘాయిత్యాలకు కొందరు ఆడవాళ్ల విచ్చలవిడి ప్రవర్తనే కారణమవుతోందని అల్లూరులో జరిగిన మహిళా సదస్సులో వక్తలు అన్నారు. తప్పు చేసిన మగవాడికి పడుతున్న శిక్షలు మరింత కఠినతరం కావాలని అభిప్రాయపడ్డారు. అబలలపై జరుగుతున్న హత్యలు, అఘాయిత్యాలపై పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్, రత్నమ్మ చారిటబుల్ సొసైటీ సంయుక్తంగా అల్లూరులో చర్చావేదిక నిర్వహించింది. రామకృష్ణ డిగ్రీ కళాశాలలో జరిగిన ఈ సదస్సులో కాలేజీ విద్యార్థినులతో పాటు పోలీస్, విద్యా ప్రముఖులు పాల్గొన్నారు. ఆడవారిపై జరుగుతున్న అత్యాచారాలు తగ్గాలంటే చట్టాల పట్ల అవగాహన పెంచుకోవాలని అల్లూరు ఎస్ఐ వాసు అన్నారు. మొత్తం మీద సమాజంలో ఆడవారిపై జరుగుతున్న దారుణాలకు అడ్డుకట్ట పడాలంటే శిక్షలు మరింత కఠినం కావాలని వేదిక అభిప్రాయపడింది. సెయింట్ జోన్స్ వరల్డ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో షటిల్ క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని కార్పొరేటర్ ఆనం రంగమయూరెడ్డి అన్నారు. మెక్లిన్స్ క్లబ్లో జరిగిన పోటీలను ఆయన ప్రారంభించారు. సెయింట్ జోన్స్ వరల్డ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో షటిల్ క్రీడా పోటీలు నిర్వహించారు. మెక్లిన్స్ క్లబ్లో జరుగుతున్న ఈ పోటీలను కార్పొరేటర్ ఆనం రంగమయూరెడ్డి ప్రారంభించారు. పూర్వ విద్యార్థులందరూ కలిసి యువత కోసం క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. గెలుపోటములతో సంబంధం లేకుండా క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొనాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఏసీ స్టేడియం అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తున్నానని చెప్పారు జిల్లా జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్. స్టేడియంలో జరుగుతున్న షటిల్ పోటీలను ఆయన ప్రారంభించారు. నెల్లూరులోని ఏసీ స్టేడియంలో రిపబ్లిక్ డే షటిల్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను జిల్లా జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన ఆయన ఏసీ స్టేడియం అభివృద్ధి కోసం ప్రభుత్వం 5 కోట్ల రూపాయల నిధులు కేటాయించిందని అన్నారు. ఆ నిధులతో స్టేడియాన్ని అభివృద్ధి చేసి క్రీడాకారులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. వివిధ క్రీడా సంఘాలు క్రీడాకారులను ప్రోత్సహించేందుకు టోర్నమెంట్లను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. అలానే డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్ మాట్లాడారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు షటిల్ టోర్నమెంట్లు నిర్వహిస్తున్నామని అన్నారు. గతంలో షటిల్ టోర్నమెంట్లను జాతీయ స్థాయిలో నిర్వహించామని చెప్పారు. యువత క్రీడారంగంలో రాణించి సింహపురి కీర్తి ప్రతిష్టలను నలుదిశలా చాటాలని అన్నారు. అందరి సహకారంతో త్వరలో జాతీయ స్థాయి క్రీడలను నెల్లూరులో నిర్వహించేందుకు కృషి చేస్తామని తెలిపారు. నెల్లూరు రాయాజీ వీధిలో వెలిసిన జైనుల ఆరాధ్య దైవం కేతేశ్వర మహారాజ్ ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నగరంలో ఊరేగింపు నిర్వహించారు జైనులు. జైనుల కోలాహలంతో సింహపురిలో సందడి నెలకొంది. నగరంలోని రాయాజీ వీధిలో వెలిసిన జైనుల ఆరాధ్య దైవం కేతేశ్వర మహారాజ్ ఆలయ 8వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక హోమాలు నిర్వహించిన జైనులు నగరంలో ఊరేగింపు నిర్వహించారు. కేతేశ్వర మహారాజ్ చిత్రపటాన్ని వాహనంలో కొలువుదీర్చిన అనంతరం ఊరేగింపు ప్రారంభించారు. జైనుల నృత్యాలు, కేరింతలతో ఈ ప్రాంతాల్లో కోలాహలం నెలకొంది. రాయాజీ వీధి, గాంధీబొమ్మ, కాపు వీధి, ఆచార్య వీధి, చిన్న బజార్ మీదుగా ఈ ఊరేగింపు తిరిగి ఆలయానికి చేరుకుంది. జైన ప్రముఖులు హాజరై పూజల్లో తరించారు. గూడూరులో ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో జరుగుతున్న జానపద ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ ముగింపు కార్యక్రమాల సందర్భంగా కళాకారుల బృందాలు ప్రదర్శించిన నృత్యాలు అలరించాయి.
గూడూరులో ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 10వ జానపద ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. 2 రోజులుగా నిర్వహిస్తున్న ఈ జానపద ఉత్సవాల్లో జిల్లా వ్యాప్తంగా పలువురు కళాకారులు పాల్గొన్నారు. వీరు ప్రదర్శించిన నాటికలు, నృత్యాలు, అభినయాలు పలువురిని ఆనందింపచేయడంతో పాటు ఆలోచింపచేశాయి. ప్రధానంగా అంతరించిపోతున్న ప్రాచీన కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్న భావన కలిగేలా ఈ ఉత్సవాలు జరిగాయి. కలువాయి ముస్లిం పాలెంలో మహబూబ్ సుబ్హానీ గారి గంధ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. కలువాయి ముస్లిం పాలెంలో మహబూబ్ సుబానీ గార్మీ గంధ మహోత్సవం వైభవంగా జరిగింది. భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. ఖాదర్ బాషా ఇంటి నుంచి ఫకీర్లు మేళతాళాలతో గ్రంథంను ఊరేగింపుగా తీసుకెళ్లి నైవేద్యంను సమర్పించారు. మంజూర్, మస్తాన్ ఇళ్ల నుంచి జెండాలను తీసుకెళ్లి ఊరేగింపు చేశారు. చావడి వద్ద జెండాలను ఉంచి పాయసం, గ్రంథంను భక్తులందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా శనివారం రాత్రి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఉత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని గూడూరులో జరిగిన 24 గంటల విష్ణు సహస్రనామ పారాయణం ముగిసింది. ఈ కార్యక్రమంలో గూడూరుతో పాటు ఇతర ప్రాంతాల భక్తులు కూడా పాల్గొన్నారు. భీష్మ ఏకాదశి నాడు ప్రారంభమైన విష్ణు సహస్రనామ పారాయణం గూడూరు చెన్నకేశవ స్వామి ఆలయంలో 24 గంటల పాటు నిరంతరాయంగా సాగింది. ఈ సందర్భంగా వేద పండితులు ప్రత్యేక యాగాన్ని నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. దర్గామిట్ట శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో వెలసిన శ్రీ మీనాక్షి సమేత సుందరేశ్వర స్వామివారి సన్నిధిలో శివరాత్రి బ్రహ్మోత్సవాలకు గుంజ ప్రతిష్టాపన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ నెల 14వ తేదీ నుండి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయని అర్చకులు తెలిపారు. నెల్లూరు దర్గామిట శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో వెలసిన శ్రీ మీనాక్షి సమేత సుందరేశ్వర స్వామివారి సన్నిధిలో ఈ నెల 14వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఇందుకోసం ఆలయ ప్రాంగణంలో గుంజ ప్రతిష్టాపన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు అర్చకులు. ఆలయ ప్రధాన అర్చకులు తంగిరాల రాధాకృష్ణ శర్మ ఆధ్వర్యంలో అర్చక బృందాలు ప్రత్యేక పూజలు చేశారు. గుంజకు పసుపు, కుంకుమను అలంకరించి బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి అవిఘ్నాలు లేకుండా చూడాలంటూ శాస్త్రానుసారంగా గణపతిని ఆరాధించారు. అనంతరం గుంజను ప్రతిష్ఠించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఉభయకర్తలుగా ఆల్తుడి ఆదినారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు వ్యవహరించగా ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త రత్నం జయరాం, కార్యనిర్వహణాధికారి కోదండరామిరెడ్లు కార్యక్రమాలను పర్యవేక్షించారు.